నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే సమావేశం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కేఎం ఫంక్షన్ హాల్లో బుధవారం వైసీపీ పట్టణ కన్వీనర్లు హుస్సేన్ పీరా, గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గుత్తి మండలం వైసీపీ నాయకులు కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, యువ నాయకుడు మంజునాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకు అండగా ఉంటానని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకో ఏమిటనేది, ఎక్కడ జరిగిందనేది అది మనంతరాత్మకు తెలుసు. సో ఆ విషయాలన్నీ పక్కన పెట్టి కొత్త ఉత్సాహంతో మళ్ళీ అన్న వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం ఈ సూపర్ 6 పథకాలు ఏవైతే అమలు చేస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అదే ఈ రోజు ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మళ్ళీ ప్రజలకు పంచిపెడతామని చెప్తోంది. రాబో రోజుల్లో మన రాష్ట్రాన్ని మరింత అప్పులు ఊపిలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. రాసిన పత్రికా పెద్దలు ఈ రోజు 10,000 కోట్లు సమీకరించాడు, ప్రజలకు పంచిపెడుతున్నాడని చెప్పేసి అది ఒక గొప్పగా చెప్తున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అదే పనే కదా. దాన్ని ఎందుకు మీరు సమర్థించలేదు? ఆ రోజు ఎందుకు విమర్శించారు? ఈ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నారు? దయచేసి పత్రికా వార్తలు రాయాలి కానీ ఎవరికో కొమ్ము కాసే విధంగా, ఏ నాయకులను అధికారంలోకి తెచ్చే విధంగా ఈ రోజు పత్రికా రంగాలు పనిచేస్తున్నాయి. అది చాలా సమాజానికి చాలా చెడు చేస్తుందని కూడా ఈ సందర్భంగా పత్రికా రంగానికి కూడా తెలియజేస్తూ, మరి ఇటువంటివన్నీ కూడా జరిగే పరిణామాల్లో మనం అందరం కూడా ఎక్కడ కూడా విశ్వాసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు నిర్మలమ్మ గారు గత 10 రోజుల కిందట అనారోగ్య రీత్యా చనిపోవడం జరిగింది. ఆ మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ నిర్మలమ్మ గారికి, జోహార్ జోహార్ నిర్మలమ్మ గారికి. మన ప్రీతం నాయకుడు వెంకటరామరెడ్డి గారిని మాట్లాడాల్సింది. ముందర వేసుకున్నాను. ఈరోజు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత మరి ఈ నెల పోయిన నెల జూన్ 4వ తారీఖు ఫలితాలు వెల్లడైన తర్వాత జరిగిన విషయాలన్నీ మనందరికీ తెలుసు. మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా మనమందరం కూడా కలిసి మరోసారి మన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తప్పకుండా పార్టీకి మేము గెలుపును అందిస్తామనే ఒక ఉత్సాహంతో పోరాడిన మీ అందరికీ పేరు పేరున ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. గెలుపోవటం అనేవి సహజమే. రాజకీయాల్లో అన్నిటికీ సిద్ధంగా ఉన్నప్పుడే మనం రాజకీయాల్లో ఉండాలి. మనం చూసాం, మనకేం ఓటం కొత్త కాదు. నేను ఎప్పుడు కూడా గత మీటింగ్లో కూడా నేను చెప్తా ఉంటాను. 2014లో గెలుపు అంచు దాకా వెళ్ళి అప్పుడు 5,000 ఓట్లతో ఓడిపోయినాం. ఈసారి 6,000 ఓట్లతో ఓడిపోయినాం. మరి ఆ రోజు మనం అధైర్యపడి ఉంటే మనమందరం కూడా ధైర్యంగా ముందుకు సాగకపోయి ఉండింటే మరి
రెండోసారి మరి ఎన్నికలు జరిగినప్పుడు 50,000 మెజార్టీతో మనం గెలిచి ఉండేవాళ్ళం కాదని కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, మన పార్టీకి ఎందుకు మరి ఎక్కువగా సీట్లు రాలేదు అనే విశ్లేషణ మరి అందరికీ తెలుసు. అందరూ కూడా రకరకాలుగా ఎవరి వంతు వాళ్ళు మాట్లాడుకోవడం, దాని గురించి వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఈ కారణాల చేత మనం ఓడిపోయినామని మరి ఆ రకంగా చర్చించుకోవడంలో తప్పైతే ఏం లేదు. కానీ దాన్ని చర్చించుకుంటూ సమయం వృధా కాకోకుండా మనమందరం కూడా మరోసారి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఆయన వెంట ఉండి ఆయనకు తోడుగా ఉండి మళ్ళా మన పార్టీకి అధికారంలోకి తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగాలే తప్ప అయిపోయిన దాని గురించి ఆలోచన చేస్తే వచ్చేది లేదు, దాని నుంచి ఉపయోగం కూడా లేదని నేను భావిస్తా ఉన్నాను. నాకు తెలిసి గుంతకల్ నియోజకవర్గంలో ఒక శాసనసభ్యునిగా మీరు ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేసినాననే నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే నేను ఎవరిని కూడా ఈ పార్టీలకు అతీతంగా కూడా మన నాయకుడి సిద్ధాంతాలు కూడా పార్టీలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా పనిచేసిన ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వం నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ దిశగా కూడా ఆయన అడుగుదాడుల్లో ముందు నుంచి నడుస్తూ ముందుకు పోతా ఉన్నాం. మరి ఆయన ఆలోచన విధానానికి మనము తోడుగా ఉండాలనే ఆలోచనతోనే ముందుకు అడుగులు వేస్తూ గత 5 సంవత్సరాలు కూడా అందరికీ కూడా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా నా దగ్గరికి పనిచేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ఏ గ్రామాల్లోనూ కక్షలు కానీ కార్పణ్యాలు కానీ లేకుండా ఎక్కడైనా అటువంటి పరిస్థితి తలెత్తితే కూడా దాన్ని మంచివి కాదు, మనమందరం కూడా సమన్వయం పాటించాలి, అందరూ కూడా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి తప్ప కక్షలు కార్పణ్యాల వల్ల ఒరిగేది ఏమీ లేదని చెప్పేసి మరి మనమందరం కూడా ఆ దిశలో అడుగులు వేసి 5 సంవత్సరాల్లో ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో మన నియోజకవర్గాన్ని ముందుకు నడిపిన విషయం మనందరికీ తెలుసు. కానీ మరి మన దురదృష్టమో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి కారణాలు లేకుండా మన వాళ్ళపైన మరి దాడులు చేస్తూ రకరకాలుగా మన కార్యకర్తల్ని నాయకుల్ని భయప్రాంతులు చేసే విధంగా, మన ఓట్లు వేసిన వాళ్ళని కూడా భయప్రాంతులు చేసే విధంగా మరి వాళ్ళు ముందుకు సాగుతా ఉన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించినాం. కానీ నేను ఒకటి చెప్తా ఉన్నాను, అది ఏ పార్టీ అయినా కానీ ఈరోజు అధికారంలో మీరు ఉండొచ్చు, మళ్ళా మేము కూడా అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా వచ్చి తీరుతాం. కానీ ఈరోజు మీ ప్రవర్తనను మార్చుకోకపోతే రాబోయే దినాల్లో మరి ఒకవేళ మా పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ఒక్కసారి మీ పరిస్థితి ఏమిటో కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా నేను చెప్తా ఉన్నాను. మనిషికి ఓర్పు అవసరం, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మనం చూసాం, చరిత్ర చూసాం, రామాయణం తెలిసాం, మహాభారతం గురించి చదివినాం, రకరకాల ఇటువంటి ఇతిహాసాలు ఎన్నో చూశాను. కానీ
ఎంత ఓర్పుతో నేర్పుతో ఆ రోజు రామాయణంలో కానీ భారతంలో కానీ మరి ఆ రోజు వాళ్ళు ఎంతో ఓర్పుతో మరి సహనంతో ఉన్నప్పటికీ అదే విధంగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు లేకుండా పోతే చివరికి వాళ్ళకి ఏం మిగిలిందో కూడా అవి వాటి గురించి తెలుసుకుంటే వీళ్ళకి కూడా అర్థమవుతుందని కూడా నేను ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు మీరు ఇచ్చిన హామీలను నమ్మడంతో పార్టీ ఓడిపోయిందనే విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఇది నా మాట కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాతో పదే 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 ఈ విషయం చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందనేది మాత్రం వాస్తవము వాస్తవము వాస్తవం. కానీ మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో మనం ఏమీ మాట్లాడలేకపోతున్నామే తప్ప, మీరు బాగా చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఓడిపోయినా కూడా కేవలం 20,000, 22,000, 23,000 అంతా 25,000 లోపల ఓడిపోయిన సీట్లు దాదాపుగా 100 సీట్ల వరకు పైనే ఉంటాయి తప్ప తక్కువ ఎక్కువ అని నేను ఎందుకు చెప్తా ఉన్నాను. మరి 20,000 పైనే ఓడిపోవడానికి కారణం ఏమిటి అంటే ప్రతి ఈవీఎంని కూడా వాళ్ళు మేనేజ్ చేసి అది డీకోడ్ చేయడం ద్వారానో వాళ్ళ టెక్నాలజీ ద్వారానో ప్రతి ఈవీఎంలో కూడా 100 ఓట్లు వేసుకునే విధంగా ఆ రకంగా ముందుకు పోయినట్లు మనకు సమాచారం అయితే ఉంది. కానీ దాన్ని ప్రజలకి మనం తీసుకుపోలేకపోతా ఉన్నాం. ప్రజలు కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా, గుంటకల్కి వెళ్ళినా, పామిడికి వెళ్ళినా, ఈ గుత్తకి వచ్చినా మేము ఓట్లయితే మీకే వేసినాం, ఎందుకు మీరు ఓడిపోయినారనే ప్రశ్నిస్తున్నారే తప్ప ఎవరు కూడా మరి మేము ఓట్లు వేయలేదు, మాకు ముందుగానే తెలుసు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఎక్కడో నమ్మాల్సిందే, నమ్మి తీరాల్సిందే. కానీ భవిష్యత్తులో ఇటువంటివి జరుపుకోకుండా మనం వాటిపైన కూడా పోరాటం సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రకరకాల అంశాలు కారణాలు అయినప్పుడు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు తమ సొంత నిర్ణయాలతో కొన్ని పొరపాట్లు చేసి ఉండవచ్చు, దాన్ని మేము తప్పు పట్టడం లేదు. ఆయన కార్యకర్త ఆయన చేసిన పొరపాటుగా ఈరోజు నేను నమ్ముతా ఉన్నాను. నేను ఎప్పుడు ఆయనకు చాలాసార్లు చెప్పినాను, నా కార్యకర్తలను ఏదో రకంగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, చాలా అసంతృప్తిగా ఉన్నారు, కార్యకర్తలకు మనము ఏదో ఒక భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఈ వాలంటీర్ల ద్వారా మొత్తం కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కార్యకర్తలకు మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మేము ప్రజల్లోకి వెళ్ళి మరి ఏ విధంగా కూడా మరి మేము ఇది చేయలేకపోతా ఉన్నాం. మాకు ఏ స్కీములు వచ్చినాయో ఏమి లేదో అన్నది కూడా తెలుసుకోలేకపోతా ఉన్నాం. ఎవరికి ఏమొచ్చిందో కూడా తెలియలేకపోతా ఉంది. అటువంటి పరిస్థితి ఉందని చాలా మంది చెప్తా ఉన్నారని చాలా సందర్భాల్లో మేము చెప్పడం కూడా జరిగింది. కానీ ఆయన అతి నమ్మకం ఈ వాలంటీర్స్ నా స్టార్ క్యాంపెయినర్స్ గా అని చెప్పడం, అతిగా వాళ్ళని నమ్మడం. కానీ ఆ వాలంటీర్ సిస్టమ్ దాదాపుగా మన ఎలక్షన్ లో పూర్తిగా విఫలమైందన్న విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. కొన్ని విషయాలు మాట్లాడకపోతే తప్పవుతుంది. కనీసం ఇప్పుడైనా కార్యకర్తల విలువను తెలుసుకోవాలనేదే నా బాధ. నేను మళ్ళా ఎలక్షన్ లో నిలబడతానో లేదో నాకు అనవసరం. నేను ఆ రోజు చెప్పినాను, ఎన్నికల ముందు చెప్పినాను, ఈ రోజు చెప్తా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల వరకు మాత్రం
మీకోసమే పోరాడతాను, మీకోసమే నా పోరాటం, మీకు తోడుగా ఉండడమే నా కర్తవ్యం. ఆ దిశగానే నేను ముందుకు పోతాను. గతంలో ఎన్నికల్లో కూడా చెప్పినాను, రాబోయే 5 సంవత్సరాల్లో మరోసారి మనం గెలవబోతా ఉన్నాం. పార్టీ అధికారంలోకి వస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా మీకోసం, మీ స్థితిగతులు మార్చేందుకు, ఒకవేళ అది మంచో చెడో నాకు తెలియదు కానీ మీకు కోసం పనిచేస్తానని మాట ఇచ్చిన మాట వాస్తవం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అది ఇచ్చిన మాట కోసం ఈరోజు రకరకాలుగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా లెక్క చేయకుండా ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీకోసమే ఉంటాం, మీకోసమే చేస్తాం. దయచేసి మీకందరికీ ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను. 26లో ఇది ఖచ్చితంగా డీలింగ్ 2 నియోజకవర్గాలుగా తయారైతాయి. మరి నాకు తెలిసి గుంతకల్ రూరల్ మాత్రమే ఓట్ అవుతుంది. పామిడి, గుత్తి, గుంతకల్, కొడగూరు, యాడికి, కొట్లకరు ఆ రకంగా జరిగే అవకాశాలు గతంలో నాకు తెలిసిన విషయం. కాబట్టి 26 తర్వాత ఏంది పరిస్థితి అని మాత్రం ఆలోచన చేయద్దండి. 26 కాదు, మళ్ళా ఎలక్షన్ జరిగే వరకు 29 వరకు కూడా మీతోనే ఉంటాం, మీకోసమే ఉంటామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా అది డివైడ్ అయిపోతా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే మీకు అందరికీ చెప్తా ఉన్నాను, కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో నాయకులు మరి గెలుపు ఓటముల తర్వాత పరిణామాలు అప్పుడు చాలా రకరకాలుగా, అంటే పెద్ద ఇబ్బందికరంగా లేదు. గౌడోళ్ళు గెలిచినారు, తర్వాత మనం గెలిచినాం, వాళ్ళు గెలిచినప్పుడు మనం గెలిచినప్పుడు ఎవరిని పెద్దగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు లేవు, ఎవరిపైన అక్రమ కేసులు పెట్టిన పరిస్థితులు కూడా లేవు. ఈరోజు నాకు తెలిసి ఇక్కడ ఒక కొత్త సంస్కృతి బయలుదేరినట్టు వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళు ఏ విధంగా నన్ను డైరెక్ట్ గా మాట్లాడే విషయాలు కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. మనమేం చేతకాక కాదు, ఎదురు మాట్లాడలేక కాదు, కానీ ఓర్పు అనేది చాలా అవసరం. ఇప్పుడున్న ప్రశాంత వాతావరణం, ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఉన్న వాతావరణాన్ని మనం రెచ్చిపోయి వాళ్ల మాదిరి అడుగులు వేస్తే తప్పకుండా నియోజకవర్గం పూర్తి స్థాయిలో అశాంతికి గురవుతుందన్న ఒకే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ దిశగా నేను ముందుకు అడుగులు వేయలేదని కూడా ఈరోజు మీకు చెప్తా ఉన్నాను. మాటకు మాట మాట్లాడడం పెద్ద విషయం కాదు, దాని నుంచి వచ్చే లాభము లేదు. కానీ మీరందరూ కూడా నాతో పార్టీ, నేను రాజకీయం మొదలుపెట్టినప్పటి నుంచి దాదాపుగా 90% మంది నా వెనుకలే ఉన్నారు, ఈ రోజుకి నా వెంటే ఉంటున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, వాళ్ళ మాటలకు కానీ వాళ్ళ చేష్టలకు కానీ ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. వాళ్ళ గురించి వాళ్ళ స్థాయి ఏమో చెప్తా ఉన్నాను, ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్ల వరకు మహా అంటే కేసులు పెట్టచ్చు, అంతకంటే జరిగేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. ఒకవేళ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నాను, మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నాను, ఒకరు కాకపోతే ఇద్దరిని మన తరఫున లీగల్ గా అడ్వకేట్స్ అపాయింట్ చేసి కోర్టు ద్వారా న్యాయస్థానం అనేది ఒకటి ఉంది, మర్చిపోద్దండి. ఆ న్యాయస్థానం ద్వారా మనకు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మీ తరఫున నేను పోరాడతానని కూడా మీకు చెప్తా ఉన్నాను.
కాబట్టి ఎవరు కూడా కేసుల విషయంలో మేము పోతే పట్టించుకోలేదు, మాకు అన్యాయం జరిగిందని అవసరం లేదు. మనకు అన్యాయం జరిగిందే డైరెక్ట్ గా న్యాయస్థానాన్ని అప్రోచ్ అయిదాం, న్యాయ పోరాటం చేస్తాం. అన్ని రకాలుగా మరి మీకు తోడుగా ఉండేందుకు నేను సిద్ధంగా ఉన్నానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా ఇక్కడ ఆలోచన చేయాల్సింది, మనం కేవలం 6,000 ఓట్లతో ఓడిపోయినాం. వాళ్లకు మనకు 6,000 ఓట్లు మాత్రమే డిఫరెన్స్. అంటే మిగతా వాళ్ళందరూ కూడా మన వెంట ఉన్నారనే విషయాన్ని మర్చిపోద్దండి. అధికారం అనేది ఇది కేవలం అలంకారమే. అది అలంకారంగా తీసుకుంటే అందరికీ మంచిది. అహంకారంతో ముందు కడుగులు వేస్తే ఖచ్చితంగా నాశనం తప్పదని కూడా నేను ప్రస్తుతం ఎన్నికైన శాసనసభ్యుడు కూడా వ్యక్తులను కంట్రోల్ చేసుకోండి. ఎప్పుడు కూడా అనవసరమైన వాతావరణాన్ని లేకపోతే గలాటల్ని సృష్టించకుండా జాగ్రత్తలు పడండి అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదని కూడా మీకు చెప్తా ఉన్నాను. ప్రజలు మీకోసం మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసింది అభివృద్ధి చేస్తారనే ఒక నమ్మకంతో మీకు ఓట్లు వేసినారే తప్ప ఏదో ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలను భయభ్రాంతులు చేస్తే మరి ఏదో మాకు న్యాయం జరుగుతుందో లేకపోతే మాకు ఇచ్చిన అధికారాన్ని మేము సద్వినియోగం చేసుకుని అనుకుంటామంటే అది మీ పొరపాటు. ప్రజలన్నీ కూడా సున్నితంగా గమనిస్తూ ఉన్నారు. ఇక రాబోయే దినాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పుడేం అయిపోలేదు. ఖచ్చితంగా లోకల్ బాడీస్ లోనే మీరు ఇదే పంతాను కొనసాగిస్తే తప్పకుండా ఆ రోజు దాని పరిణామాలు దాని రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా ఆ రోజు లోకల్ బాడీస్ లో మీకు అర్థమవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎవరు కూడా రెచ్చిపోకండి, సమన్వయం పాటించండి. వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేస్తా ఉన్నట్టు, ప్రత్యేకంగా గుత్తిలో ఎక్కువ ఉన్నట్టు కూడా నాకు తెలుసు. వాటి విషయం కూడా మరి పూర్తి స్థాయిలో మరి కొద్ది రోజులు ఓపిక పడదాం. శృతి మించితే దాని పరిణామాలు తర్వాత ఏ విధంగా ఉంటాయో మనకైతే తెలియదు. అందరికీ ఒక హద్దు అనేది ఉంటుంది. హద్దు దాటితే ఎంత దూరమైనా ప్రయాణం చేసేదానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు కూడా భయాందోళనతోనో లేకపోతే ఏమో జరిగిపోతుంది మనకందరికీ కూడా ఇటువంటి వాతావరణం కొత్త కాబట్టి కొంత అలజడి మనలో ఉండొచ్చు. కానీ ఇది కూడా అలవాటు పడుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా భయపడద్దండి అని చెప్తా ఉన్నాను. మీకు ఏం వచ్చినా కూడా నాకు ఫోన్ చేయండి. తొందరపడి మీరు ఎప్పుడు కూడా తొందరపడి మీ నిర్ణయాలు తీసుకోవద్దండి. తొందరపడి గలాటలకు పోవద్దండి. సమన్వయం పాటిద్దాం. మీకు పూర్తి మనకు మించిపోయినప్పుడు తర్వాత మనం నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలో అని మరోసారి మనం అందరం కూడా చర్చించిన తర్వాత ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా మాకేం పట్టించుకోలేదు. ఇది వ్యక్తిగతం కాదు. ఇది మనమందరం కూడా ఒక శక్తి మాదిరిగా తయారైతే వ్యక్తులను పరిగణలోకి తీసుకోకుండా మనం అందరం కూడా ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరూ కూడా మరి దానికి మనం కలిసికట్టుగా మరి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చెప్తా ఉన్నాను, గట్టిగానే చెప్తా ఉన్నాను. వానికి జరుగుతా ఉందిలే, మనం ఎందుకు పోవాలా, మనకేం సంబంధం లేదు కదా అనే విషయాన్ని దూరం పెడితే ఎవరికి జరిగినా మన కుటుంబ సభ్యులకు జరిగినట్టే. కాబట్టి అట్లని చిన్న చితక వాటికి మనం అందరం కూడా పెద్దగా
అర్థార్థం చేసుకోకుండా శృతి మించితే అటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా మేము కూడా మీకు తోడుగా ముందుండి మీకు అండగా నిలుస్తామని సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ చాలా రోజుల తర్వాత మళ్ళా మీ అందరి ముందు నిలబడి ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా సంతోషంగా ఉంది. దయచేసి ఎక్కడ కూడా నిరుత్సాహాన్ని పొందొద్దండి. పార్టీ అనేది తన్ని లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా డిప్రెషన్లో ఉన్నారు. ఎందుకు జరిగింది? నేను ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి పేద కుటుంబానికి కూడా నేను అన్ని విధాలుగా అండగా నిలిచినప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా జరిగిందనే ఒక ఆలోచన అయితే ఆయనలో గట్టిగా ఉంది. ఎక్కడ పొరపాట్లు చేసినామనేది ఆయన కూడా అంతుపట్టడం లేదు. మనం అనుకున్నది ఒకటి జరిగినది ఒకటినే ఆలోచనలో ఆయన ఉండటం మనందరికీ తెలుసు. ఇది కూడా నేనైతే అనుకున్నా, చేయద్దండి నాకేమవుతుంది అని ఆలోచన చేయద్దండి. మనకు ఏమీ కాకుండా ఉండేందుకు, మనకు రక్షించేందుకు మన వ్యవస్థ ఉంది, మన వెంట మన పార్టీ ఉంది అని మర్చిపోకుండా మీరందరూ కూడా అడుగులు వేయాలని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఎక్కడ కూడా ప్రత్యేకంగా గ్రామాల్లో చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీరందరూ ఇక్కడికి రావడం అనేది నిజంగా నేను ఇంత స్థాయిలో వస్తారని ఊహించలేదు. ఎందుకంటే అందరూ కూడా చాలా ఆలోచనలో ఉన్నారు. కొంత గ్రామాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఎందుకు లేప అనే పరిస్థితి నుంచి మరి రాకపోవచ్చేమనుకున్నాం. కానీ నేను ఊహించిన దానికంటే రెండింతలు ఇక్కడ రావడం అనేది, ఇప్పుడు నేను మీకు ధైర్యం ఇచ్చినట్టు కాదు, మీరు నాకు పూర్తి స్థాయిలో ధైర్యాన్ని ఇచ్చినారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నా గెలుపు కోసం కృషి చేసిన నా సోదరిమణుల గారు, మీరెవరు కూడా చాలా మంది చెప్తా ఉంటారు, నువ్వేం భయపడొద్దు రెడ్డి, నువ్వు ధైర్యంగా ఉండని. నాకు భయం అనేదే తెలీదు నిజంగా చెప్పాలంటే. అట్లనే సంతోషం అనేది కూడా పెద్దగా నేను పట్టించుకోను. ఏదో ఉన్నప్పుడు ఒక రకము, లేనప్పుడు ఒక రకము నేను ఎప్పుడు ఉండను. నేను ఎప్పుడు ఒకే రకంగా ఉంటాను. ఆ రోజు గెలిచినప్పుడు కూడా నేను ఏ రోజు ఎమ్మెల్యేగా మీతో ఉండలేదు. కేవలం ఒక వెంకట్రామరెడ్డిగా మీతో మమేకమై ఆ రోజు పనిచేశాను. అంతకుముందు ఓడినప్పుడు కూడా నేను భయపడలేదు, ఇప్పుడు భయపడను. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ భయం అనేది మాకు తెలియదు. మా తండ్రి గారు నేర్పిలేదు, మేము నేర్చుకోలేదు. కేవలం మా ధైర్యం, అంత ధైర్యంగా ఉండేదానికి మీరు మీ సహకారం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తుంటే, మరి అందరికీ కూడా రెండు చేతులు జోడించి మీ సహకారానికి మీరు ఇచ్చిన ఈ యొక్క ధైర్యానికి మరి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతగా ఉంటానని తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా అడిగిన వెంటనే మైనుద్దీన్ అన్న గారు మరి హాలును ప్రొవైడ్ చేసి మరి ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన సహకరించినందుకు మైనుద్దీన్ భాయ్ గారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.